ఒక ఆవిడ చాలా విచారంగా కూర్చొని ఉన్నదంట. అటుగా వెళ్తున్న సన్యాసి ఆవిడ దుఃఖానికి గల కారణం ఏంటో తెలుసుకుందామని, అమ్మా, ఎందుకిలా కూర్చొని ఉన్నావు అని అడిగితే, స్వామి, జీవితంలో సంతోషం అనేదే లేదు స్వామి నాకు అని అనిందంట. వెంటనే ఆ స్వామి తన చూపుడు వేలును ఒక రాయికేసి చూపించాడంట. రాయి అంతా బంగారం అయిపోయిందంట. అమ్మా, నీకు ఇప్పుడు సంతోషమేనా అని అడిగితే, ఒక్క రాయే కదా స్వామి అని అనిందంట. వెంటనే ఆ స్వామి తన చూపుడు వేలును పక్కనే ఉన్న చెట్టు వైపు చూపించాడంట. చెట్టు అంతా బంగారం అయిపోయిందంట. అమ్మా, నీకు ఇప్పుడు సంతోషమేనా అని అడిగితే, ఒక చెట్టే కదా స్వామి అని అనిందంట. ఇలా కాదని చెప్పి స్వామి తన చూపుడు వేలును పక్కనున్న ఒక ఇంటి వైపు చూపించాడంట. ఇల్లంతా బంగారం అయిపోయిందంట. అమ్మా, నీకు ఇప్పుడు సంతోషమేనా అని అడిగితే, ఒక ఇల్లే కదా స్వామి అని అన్నదంట. అమ్మా, నీకింత బంగారం ఇచ్చాను, ఇంకా నీకేం కావాలి, నువ్వు సంతోషంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అని అడిగితే, నీ చూపుడు వేలు నాకు ఇచ్చేయొచ్చు కదా స్వామి అని అనిందంట. మీకు అర్థమవుతుందా? మా ఆడవాళ్ళతో ఏదైనా మామూలుగా ఉండదు.